ఏం జరుగుతుందో ప్రతిదీ నాకు తెలియాలి అన్నాను కదరా. లోపల డాక్టర్ ఉన్నాడా? ఉన్నాడు సార్. ఎవడన్నా ఇటువైపు వచ్చాడా? అనుమానంగా కనిపించాడా? అలాంటిదేం లేదు సార్. పదండ్రా లోపలికి. రండి సార్. అసలు ఏం జరిగింది సార్? మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవడి మీద అనుమానం వచ్చినా, ఈ చుట్టుపక్కల ఎవ్వడు కనిపించినా చంపేయండి. నేను చూసుకుంటాను. మేముండంగా ఎవరు సార్ ఇటువైపు వచ్చేది? ఎట్టి పరిస్థితుల్లోనూ వీడి డెన్ దాటకూడదు. సార్ వీడి కోసం ఎవరొచ్చినా మా చేతుల్లో చచ్చిపోతాడు. వీడిక్కడున్నట్టు ఎవ్వరికీ తెలియకూడదు. వీణ్ణి వదలకూడదు, సరేనా? మేం చూసుకుంటాం సార్. ఎవడొచ్చినా వదిలిపెట్టాం. అసలు ఆ రాజ్గాడు ఎందుకలా చెప్పాడో? హలో, ఏంటి మినిస్టర్, అంత స్ట్రాంగ్గా డాక్టర్ని పట్టుకున్నానని చెప్పినా నేను రాలేదేంటా అని ఆలోచిస్తున్నావా? రేయ్, నీకా డాక్టర్ అసలు ఎక్కడున్నాడో తెలిస్తేనే కదా పట్టుకోటానికి. నిజమే, డాక్టర్ జడ నాకు తెలీదు. సరే, డాక్టర్ దగ్గరకని మీ వైఫ్తో కలిసి వెళ్తుంటే దారిలో ఒక చిన్న డౌట్ వచ్చింది. నువ్వు చేసిన తప్పుకి డాక్టర్ చక్రవర్తికి సంబంధం ఏముంది అని. అతను జస్ట్ నీ భార్యకి డెలివరీ చేశాడు, అంతే కదా? ఇప్పటికైనా అర్థమైందా? అందుకే డాక్టర్ని వెతకడం మానేసి నీకు సహకరించి నీ ప్లాన్ని అమలు చేసిన నర్స్ నీలవేణి దగ్గరికి వెళ్తే నాకు కావలసిన సాక్ష్యాలన్నీ దొరుకుతాయి. నర్స్ చేతనే మీ ఆవిడికి నిజం చెప్పించొచ్చని ఇప్పుడే నీలవేణి దగ్గరికి బయలుదేరాను. రేయ్, బాయ్. రేయ్, మీరు వీడిని చూసుకోండి. అలాగే సార్. పరిగెత్తు పరిగెత్తు. రాజుగారు మీరేంటండి ఇక్కడ? అవన్నీ తర్వాత, ముందు నాతో రండి. రండి. నీలవేణి, సార్, లోపలెవరున్నారు? ఎవరు లేరు సార్. ఎవరు లేకపోవటం ఏంటే? ఎక్కడా ఎక్కడా నా భార్య ఎక్కడా? సార్, మీరేంటి ఇక్కడికొచ్చారు? ఏయ్, ఎంత ధైర్యమే నీకు? ఏమైంది సార్? నీకు ఆ రోజే చెప్పాను నీ గొంతు పెగలకూడదు అని. అందుకు 10 లక్షలు నీ మొహాను కొట్టాను. అయినా నాతో ఆటలాడుతున్నావా? సార్, నేనేం చేశాను? ఆ రాజుగాడితో కలిసి నా భార్యకి నిజం చెప్పాలనుకుంటున్నావా? ఆ? నేనా? లేదు సార్. ఏయ్, బుకాయించకు. నువ్వు ఆ రాజ్ కావ్యాలతో చేతులు కలపలేదు. ఏమంటున్నారు సార్? మీ గురించి నాకు తెలీదా? నేను నోరు తెరిస్తే మీ చేతుల్లో చేస్తానని నాకు తెలుసు సార్. మరి నేను చేసిన తప్పు, నువ్వు బిడ్డను మార్చిన విషయం వాడికెలా తెలిసింది? నీ పేరు చెప్పి నాతో ఆడుకుంటున్నాడు ఎందుకో? సార్, ఆ రోజు కావ్య గారు హాస్పిటల్కొచ్చి అనురాధ డాక్టర్ గారితో కలిసి నిజం తెలుసుకున్నారు. అందులో నా హస్తం ఉందని తెలుసుకుని నన్ను బెదిరించింది. నిజం ఒప్పుకున్నాను. అదే అదే ఎందుకు ఒప్పుకున్నావు? నువ్వు బయటపడితే నాకు నష్టం అని తెలీదా? సార్, నిజం ఒప్పుకున్నానే కాని ఎక్కడా సాక్ష్యం చెప్పలేదు సార్. పిల్లలు గలదాన్ని నన్ను ఈ సమస్యలోకి లాగొద్దని ప్రాధేయపడ్డాను సార్. కాళ్ళు పట్టుకున్నాను సార్. కావ్య గారు కరుణించి వదిలేశారు సార్. మళ్ళీ వాళ్ళు నన్ను కలవనే లేదు సార్. కానీ నా భార్యకి నిజం తెలిసేలా చేస్తానని నన్ను What's the plan for today? कभी भी कहीं भी బెదిరిస్తున్నాడు. వాళ్ళ దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవు కదా సార్. ఎలా మీ భార్యను నమ్మిస్తారు? వాళ్ళు చెప్పేది నిజమని ఎలా ఒప్పిస్తారు? ఆ అవకాశమే లేదు సార్. నన్ను నమ్మండి సార్. ప్రాణం పోయినా నేను బయటకొచ్చి సాక్ష్యం చెప్పను సార్. అంతదాకా వస్తే నా పిల్లల్ని తీసుకుని ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను సార్. నువ్వేమో ఇలా అంటున్నావు, వాడేమో నాతో గేమ్స్ ఆడుతున్నాడు. నా భార్యను అడ్డం పెట్టుకుని నన్ను పరిగెత్తిస్తున్నాడు. వాడేం చెయ్యాలనుకుంటున్నాడు అర్థం కావట్లేదు. రేయ్, ఎక్కడున్నావురా? ఏంటి పరిగెత్తి పరిగెత్తి ఏమీ అర్థం కాక తల పగిలిపోతుందా? నా భార్య ఎక్కడ్రా? నీలవేనే ఉంటుంది. రేయ్, అడిగిన దానికి సమాధానం చెప్పు. నా ప్లాన్ ఏంటో అర్థం కావట్లేదు కదా. నీ వైఫ్ని తీసుకొని ఎక్కడికెళ్తున్నానో అంతు చిక్కట్లేదు కదూ. రేయ్, నన్ను రెచ్చగొడుతున్నావు. సర్లే, ఇప్పుడు నిజం చెప్తాను. మీరు
నువ్వు ఈ తప్పుని ఎక్కడ మొదలు పెట్టావో అక్కడికే వెళ్తున్నావు. ఇక ఈ యుద్ధం అక్కడే ముగిద్దాం. చేతనైతే రా, వచ్చి నిన్ను నువ్వు కాపాడుకో. నీ భార్యకి నిజం చెప్పకుండా ఆపుకో. రారా. రే రే, ఈ తప్పెక్కడ మొదలైంది? ఎక్కడా? ఆ, ఈ తప్పు మొదలైంది హాస్పిటల్లో. అంటే నా భార్య హాస్పిటల్లో ఉందన్నమాట. చెప్తా. తులసి, మేడం ఇంకా చెప్పాలి. తులసి, తులసి, వెళ్ళు. ఎవరేం చెప్పినా వినొద్దు, ఏం నమ్మొద్దు. మీరేంటండి అంత కంగారు పడుతున్నారు? కంగారేం లేదు. ముందు మనం ఇక్కడి నుంచి వెళదాం పద. అది కాదండి చక్రవర్తి గారు. చక్రవర్తి లేదు, చెత్త లేదు. వీళ్ళు చెప్పేదంతా అబద్ధం. ఇదిగో నా మాట విను. నమ్మకపోతే ఎలాగండి? డాక్టర్ గారు చెప్పేది నిజమైనప్పుడు. ఏంటి నిజం? నీకేం తెలీదు, వీళ్ళకి ఏం తెలీదు. నువ్వు టెన్షన్ పడకు, పద వెళదాం. మేడం ఏం టెన్షన్ పడట్లేదు, మీరే టెన్షన్ పడుతున్నారు. మీకు చెమట్లు కూడా పడుతున్నాయి. ఏంటి సార్ అలా ఉన్నారు? బీపీ 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 పెరిగిపోతుంది. ఒకసారి చెక్ చేయమంటారా? రండి. అవసరమైతే టాబ్లెట్స్ కూడా ఇస్తారు. ఏంటండి ఎందుకంత ఆయాసపడుతున్నారు? కారు ఏమైనా ట్రబుల్ ఇచ్చిందేమో మేడం. నెట్టుకుంటూ వచ్చారా సార్? మంటెక్కించకండి, చేసింది చాలు. ఎందుకండి అలా మాట్లాడుతున్నారు? తులసి, నా సంగతి తర్వాత. వీళ్ళు చెప్పింది నువ్వేం వినలేదు కదా? డాక్టర్ గారు చెప్పింది మాత్రమే విన్నారు. ఏం చెప్పాడు తులసి? డాక్టర్ ఏం చెప్పాడు? ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడితే సమస్య క్లియర్ అవుతుంది అని చెప్పారు. ఆయుర్వేదం ఏంటి? ఏమండి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? పాపకి పాలు సరిపోవట్లేదని మీకు తెలుసు కదా. దానికి ఏదో ఆయుర్వేదం మందుందని కావ్య పిలిస్తే వచ్చాను. డాక్టర్ గారిని కలిశాను. తర్వాత ఇక్కడికొచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంతే. తులసి, అంతే కదా? అంతేనండి. చక్రవర్తి, అంతే కదా? అది కాకుండా ఏముంటుంది సార్?